తరల ఉంచండి, కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీ సన్నిధి, మీ ప్రసన్నత మా పైన ఉంచండి ప్రభువా. నాయనా, నా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా నీ సన్నిధి, నీ ప్రసన్నత, భద్రత, క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదాన్ని ప్రతి వారికి దయచేయండి. నీ లేఖనాల్లో ఎంత సత్యం ఉందో నాయన ప్రతి వారు ఎరుగునట్లుగా ఓ గొప్ప కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి, ఘనమైన కార్యాలు చేయండి. ప్రతి దుర్బోధను మీరు ఖండించండి. మీలో ఉన్న స్పష్టతను ప్రజలకు అందించమని ప్రార్థిస్తున్నాం. నోటికి బోరగా నన్ను వాడుకోండి మహాప్రభు. నీ వర్తమానం చేత మమ్మల్ని సంతృప్తి పరచండి. పిల్లలనేమి, వృద్ధులనేమి ప్రతి వారిని నాయన మీరు ఆశీర్వదించి మీ కృపకు పాత్రులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాను నా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీతో కలవటం కొంచెం ఎడబాటు అయింది గనుక నా మీద దయించి ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా ఆలకించాలని సహృదయంతో కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మొదటగా మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు భయపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది భయపడని వాళ్ళు కూడా ఉంటారు. తల్లిదండ్రులకి భయపడే వాళ్ళు ప్రయోజకులుగా మార్చబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా చూడగలుగుతున్నాం. తల్లిదండ్రుల్ని ద్వేషించిన వాళ్ళు, తల్లిదండ్రులు కాదనుకున్నవారు చరిత్రలో శూన్యులుగా మిగిలిపోయిన వారిని మనం కూడా చూడగలుగుతున్నాం. కనుక నీ తల్లిని, నీ తండ్రిని ఘనపరచుమని లేఖనము సెలవిస్తుంది. గనుక మనం ఆలోచన చేయవలసిన పని ఏమిటి అంటే, మన జీవితంలో మన పిల్లలు మనకు భయపడితే వాళ్ళు ప్రయోజకులుగా మార్చబడతారు. ఏ భయం లేనివాడు ఇంకా మనం చెప్పకూడదు, కానీ అతని జీవితం ఎలా ఉంటుందో కూడా మనం ఊహించలేము. కనుక మన పిల్లల్లో కానీ మనలో కానీ ఈ భౌతికమైన భయము అనేది ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా మాటలు క్లుప్తంగా ఉంటాయి, నా చెప్పే సందేశం కూడా ఈరోజు క్లుప్తంగా ఉండొచ్చు. ఇది ప్రభు ఏర్పాటు అని నేను అనుకొనుచున్నాను. దేవుని వాక్య గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, వినండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామమున నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని బైబిల్లో చదువుకున్నాను. నేను తండ్రినైతే కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? మనం నేర్చుకునే మాట భయపడుట అన్న విషయాన్ని. మన పరలోకపు తండ్రికి మనం కుమారుడు అయితే మనం భయపడతాం. మనం పరలోకపు తండ్రి మీకు యజమానుడైతే, మీరు దాసులైతే భయపడతారు, గణపరుస్తారు. భయపడతారు, అది గణపరుస్తారు. భయపడిన చోటే ఘనపరచుట కూడా ఉంటుంది. గనుక మనం ఆలోచన చేయవలసిన సందర్భం ఏమిటంటే,
నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు. ఈ భూస్థలం పైన కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ ప్రపంచ దేశాల్లో. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరిలో కూడా దేవుడు చెప్తున్నాడు, నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు. ఈ మలాకీ గ్రంథం తర్వాత దేవుడు కొన్ని తరాలు దేవుడు మౌనంగా ఉన్నాడని బైబిల్ పండితులు చెబుతున్నారు. కనుక మీరు ఆలోచన చేయండి, ఈ భూస్థలం పైన బ్రతికి బట్టగడుతున్న మన జీవితాల్లో దేవునికి భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? నీకొక ప్రశ్న, నాకొక ప్రశ్న. దేవునికి భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? కనుక ఒకసారి ఆలోచించండి. బహువచనాన్ని ఇక్కడ పలకక ఈ ఏకవచనాన్ని సంబోధిస్తున్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. ఇంతమంది ప్రజల్లో దేవునికి భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? గనుక మనం ఆలోచన చేయాలి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు దేవునికి భయపడిన సందర్భాలు ఎన్ని, దేవునికి భయపడిన సందర్భాలు ఎన్ని? దేవునికి భయపడుతూ దేవుని క్రియలు జరిగించిన రోజులు ఎన్ని, దేవునికి భయపడకుండా జరిగించిన క్రియలు రోజులు ఎన్ని అని మనం ప్రశ్నగా కనుక తీసుకుంటే, మనం ఏం చేశామో ఏమి చేయలేదో, మనం భయపడుతున్నామో భయపడటం లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మీకు మీరుగానే గ్రహించవచ్చు. గనుక దేవుడు చెప్పుచున్నాడు, నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మనుషుల్లో భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఈ రోజున తీసుకోవటం జరిగింది. ఆ వాక్యం గురించి మనం నేర్చుకోవటం జరుగుతుంది. ఎక్కడ ఉన్నాడు మరి? బైబిల్లో మనం చదవచ్చు. ఆదికాండం 22వ అధ్యాయము 22వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. అప్పుడు ఆయన, చిన్నవాని మీద చేయి వేయకుము, అతని ఏమీయూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యడానికి వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అనేను. ఇక్కడ బైబిల్ మనం చదువుకున్నాం. ఏమని రాయబడి ఉంది? అబ్రహాముని లేక పుట్టిన వాగ్దానము చేత ఉద్భవించిన ఇస్సాకుని దేవుడు నాకు బలిగా ఇమ్మని అడిగాడు. దహన బలిగా తన దాసును తీసుకున్నాడు. తీసుకుని మోరియా పర్వతానికి వెళ్ళాడు. ఇది మనకు తెలిసిన వాస్తవమే. గనుక మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటి అంటే, మోరియా పర్వతం మీదకి ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నానా కట్లు ఉన్నాయి, కత్తుంది, దహన బలికి గొర్రె పిల్లేది, జీవమేది, యెహోవా చూసుకుంటాడు, నడువు నాయన తీసుకుని వెళ్ళాడు. కట్లు పేర్చాడు. ఇస్సాకుని ఆ కట్లు ఆ బలిపీఠం మీద పరుండబెట్టాడు. ఒక్క
కసాయి తండ్రి వలె తన కత్తిని ఆకాశం వైపు ఎత్తాడు. పరలోకము నుండి ఒక దేవదూత ఒకడు కేకలేస్తున్నాడు, అబ్రహాము, నీ ఒక్కగారి ఒక్క కుమారుని నాకు ఇవ్వడానికి వెనుతీ లేదు కనుక ఇందు నిమిత్తము నాకు భయపడువాడు అని కనబడింది అని కనబడుతుంది. ఇందు నిమిత్తం నాకు కనబడుతుంది. ఈ రోజున అబ్రహాముని మీరు చూడగలిగితే ఈ బైబిల్లో చరిత్రలో అబ్రహాముని తన తండ్రి ఇంటి నుండి పిలిచాడు, వాగ్దానం చేశాడు. ఆయా చోట్ల అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడు. 15వ అధ్యాయాన్ని మీరు ధ్యానం చేసినప్పుడు అక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్మాను అని రాయబడింది. గనుక పిలిచినప్పుడు వాగ్దానాలు చేశాడు, బలిపీఠం కట్టాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమని అక్కడికి వెళ్ళి కాపురం ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కుమారుడు లేకపోతే కుమారుని ఇస్తానని ఓ వాగ్దాన వారసుని ఇస్సాకుని దేవుడు వారికి అనుగ్రహించాడు. వృద్ధాప్యముందు ఇన్ని కార్యాలు జరిగిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి నమ్మిన తర్వాత అబ్రహాములో దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు జరుగుతున్నప్పుడు అట్లాంటి సందర్భంలో నీ కుమారుడు నాకు తీసుకుని వచ్చి నాకు దహన బలిగా అర్పించాడు. అబ్రహాం అనుకోవాలి, దేవునికి దేవుని న్యాయమా? కుమారుడు లేడని అడిగినప్పుడు కదా కుమారుడు దేవుడు నాకు ఇచ్చాడు. బలవలేని సందర్భంలో కూడా గర్భఫలాన్ని నాకు అనుగ్రహించాడు. సంతోషం లేదు నా జీవితంలో ఒక సంతోషాన్ని కలగజేశాడు, ఆనందాన్ని అని అబ్రహాం అనుకోవాలి. దేవుణ్ణి అబ్రహాము ఎంతగా నమ్మాడో అబ్రహాము దేవునికి ఎంత ఇదిగా దేవుణ్ణి అబ్రహాం తీసుకున్నాడో ఈ విషయం, ఈ సందేశం మనకి అర్థమవుతుంది. కన్న కొడుకు కంటే ఎక్కువగా భక్తిని చేయటమే కాదు, వాగ్దానాలు పొందటమే కాదు, ఆయన నమ్మటం మాత్రమే కాదు, దేవుణ్ణి ఎంత ఇదిగా అబ్రహాము తీసుకున్నాడో ఈ సందర్భం ఇలా తీసుకోవటం అని చెప్పటం చాలా బాగుంటుంది. ఎలా తీసుకున్నాడు అబ్రహాముని, దేవుణ్ణి ఎలా తీసుకున్నాడో అబ్రహాము ఈ లేఖనాన్ని ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆకాశం వైపు తన కత్తిని ఎత్తాడు, ఇస్సాకుని దహన బలిగా అర్పించాలని. ఇందు నిమిత్తం నాకు కనబడుతుంది, నీవు దేవునికి భయపడువాడు అని. అబ్రహాము జీవితంలో భక్తిని చూపటం మాత్రమే కాదు, దేవుని యందు ఎంత భయము కలిగి ఉన్నాడో, ఆ బలిపీఠం దగ్గర ప్రవర్తించి ఆ చేసిన ఆ క్రియా సందర్భం, ఆ క్రియాపూర్వకమైన ఆ ప్రవర్తన, ఆ మనసు, ఆ ఆలోచనలు నాకు కనబడ్డాయి. బలిపీఠం దగ్గర నీ కుమారుని బలిపీఠం మీద పెట్టావు గనక నాకు కనబడింది, నీవు నాకు భయపడువాడు అని. మరి నీవు ఎవరికి భయపడుతున్నావు అన్న విషయాన్ని, ఈ సందేశాన్ని వింటున్న నీవు ఒకసారి ఆలకించాలి. మనుషులకు భయపడే వాళ్ళు ఉన్నారు, అధికారులకు భయపడే వాళ్ళు ఉన్నారు, ప్రకృతికి, దెయ్యాలకి, విపత్తులకు,
మాటలకు కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. నువ్వు దేనికి భయపడుతున్నావో అది నిన్ను జయించిందన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. గనుక నువ్వు ఆలోచన చేయవలసిన విషయం ఏమిటి అంటే, అబ్రహాము బలిపీఠం దగ్గర నిలిచినప్పుడు దేవునికి భయపడువాడుగా కనబడుతున్నాడు. నా జీవితంలో కూడా నీవు దేవుని ఎదుటకు వచ్చినప్పుడు, లేకపోతే మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి మోకాళ్ళ మీదకి నీవు వచ్చినప్పుడు, దేవునికి భయపడుతున్నట్లుగా నటించడము కాదు, సమాజం కనబడుతున్నట్లుగా ఆయన దృష్టికి నువ్వు కనబడేవాడు కావాలి. భయపడుతూ అబ్రహాం బలిపీఠం దగ్గర దేవునికి భయపడువాడుగా కనబడుతున్నాడు. నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? బలిపీఠం దగ్గర అబ్రహాం ఉన్నాడు. భయపడుతూ దేవునికి భయపడేవాడుగా. ఇంటి నిమిత్తం నాకు నువ్వు భయపడుతున్నావని నాకు కనబడింది. నువ్వు ఇంకేం చేయక చిన్నవాడిని నాకు కనబడింది అని చెప్పి అబ్రహాము వెనక తట్టు చూచున్నప్పుడు పొదలను తగులుకుని ఒక పొట్టేలు కనబడింది. దాన్ని తీసుకుని వచ్చి ఇస్సాకుకు మారుగా దహన బలిగా ఆ గొర్రె పిల్లను బలించారు. ఇస్సాకుకు మారుగా దహన బలిని ఒక గొర్రె పిల్ల ఆ బలిపీఠం మీద అర్పించబడింది. చాలా మంది చెప్తారు, పాటలు కూడా మనం విన్నాం. ఆ పాటల్లో ఇస్సాకు మారుగా ఆ గొర్రె పిల్ల బలి అయింది అని చెప్పినప్పుడు చాలా మంది పాస్టర్లు యేసు క్రీస్తు అని సాదృశ్యం అని చెప్తున్నారు. యేసు క్రీస్తుకి సాదృశ్యము గనుక చాలా మంది అవతారాలకి అనేది బైబిల్లో స్థానం లేదు. యేసుక్రీస్తు ఆ గొర్రె పిల్లగా పోలికగా బైబిల్లో చెప్పబడింది. లోక పాపను మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల. యెషయా గ్రంథంలో మనం చదివితే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉంటుంది. కొన్ని పోలిక చేసి మాట్లాడుతూ వచ్చే సందర్భం. సాదృశ్యం అంటే ఒక దృశ్యాన్ని చూపిస్తూ కనబడుతున్న దృశ్యాన్ని, మనుషులు చూస్తున్న దృశ్యాన్ని, అంటే వీడియో అర్థవంతంగా బోధించేదాన్ని సాదృశ్యము అంటారు. గనుక ఇక్కడ జరుగుతున్న ఒక నియమాన్ని దైవ సేవకులు గాని దైవ విశ్వాసులు గాని గ్రహించలేకపోతున్నారు. ఇస్సాకుకు మారుగా ఒక జీవం పోయింది, ఒక ప్రాణం పోయింది. ఆ జీవాన్ని బట్టి, ఆ ప్రాణాన్ని బట్టి అబ్రహాము కుమారుణ్ణి లేదా అబ్రహాము కుమారుణ్ణి ఆ బలిపీఠం నుండి రక్షించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్లో మీరు చదవచ్చు, అక్కడ మీకు కనబడుతుంది దహన బలి గురించి. పౌలు ఏం చెబుతాడు అంటే రోమ పత్రికలో, వారు ధర్మశాస్త్రము అన్ని జనులు లేనప్పటికీ ధర్మశాస్త్రం వల్లే ప్రవర్తించిన ఎడల వారికి వారే ధర్మశాస్త్రమై ఉంటారు. ఇప్పుడు లేవి గ్రంథంలో మనం చదువుకున్న దహన బలి అబ్రహాము దినాల్లో లేదు నియమం. అది ధర్మశాస్త్ర నియమము, అది ధర్మము, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము అనగా ఆజ్ఞలు, విధులు, కట్టడలు. ఇది ధర్మశాస్త్రం.
మోషే ద్వారా అనుగ్రహించబడింది. మోషే గాని ఇజ్రాయేలు గాని అప్పటికి లేరు, అబ్రహాం మాత్రమే ఉన్నాడు. ఈ యొక్క అబ్రహాము ఆ విధిని నెరవేర్చినప్పుడు ఆ విధి ద్వారా అబ్రహాములో ఉన్న సకల దోషాన్ని, అంటే పాప దోషాన్ని, వాళ్ళు చేయని, వాళ్ళ పూర్వీకులు చేయని ప్రతి పాపాన్ని కూడా దేవుడు తొలగించి నీతిమంతులుగా చేసేడు అని చెప్పాలి మనం ఇక్కడ. అవును, అబ్రహాము జీవితంలో ఆ విధి ఎలా నెరవేర్చబడింది? దేవునికి భయపడటం వలన అబ్రహాము ఆ విధిని నెరవేర్చి నీతిమంతుడు కాగలిగాడు. ఆ విధిని నెరవేర్చి వారిలో ఉన్న ఆ దోషాన్ని పరిహరింపగలిగాడు. దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట నిర్దోషిగా, దేవునికి భయపడుతున్నవాడుగా అబ్రహాము కనబడుచున్నాడు. ఏది? ధర్మశాస్త్ర కాలములో మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్ర యొక్క నియమము దేవునికి భయపడుతూ జీవించటం వలన ఏం జరిగిందంటే ముందుగానే నెరవేర్చబడింది. మోషే పుట్టిన తర్వాత, ఇజ్రాయేలు ఉద్భవించిన తర్వాత వారికి ఆ నియమము ప్రవేశపెట్టింది. అబ్రహాము భయపడటం వలనే జరగవలసిన ఏర్పాటు కంటే ముందుగానే అబ్రహాము జీవితంలో ఆ విధి నెరవేర్చబడింది. ఇంకొక విషయాన్ని కూడా గ్రహించాలి మీరు సహోదరులారా. మనాలు పాపం ఎరుగని కాలమని ఒకదానికి పెట్టారు, ఆదాము కాలం. పాపం ఎరుగని కాలం, మనస్సాక్షి కాలం. వారు మనస్సాక్షిని బట్టే వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని చెప్తారు, చాలా మంది చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు రక్తం ఏమవును? జగత్ పునాది వేయబడక మునుపే ఆయన ఉన్నాడు కదా. క్రీస్తు దయా సంకల్పంలో చూశారు, వారు మనస్సాక్షులు బట్టే వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇది మనస్సాక్షి కాలం, నోవహు దినం మొదలుకుని అబ్రహాము, మోషే వరకు అని చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. బోధకులు నేను విన్నను, నాకు బోధించారు ప్రబోధకులుగా. ఒకసారి మీరు ఆలోచన చేయండి, వారి మనస్సాక్షి వారిని పరిశుద్ధపరచబడిన ఎడల, వారు మనస్సాక్షిని బట్టి వారి దేహం శుద్ధైన ఎడల, వారి మనస్సాక్షిని బట్టి వారు పరిశుద్ధులైన ఎడల పవిత్రమైన యేసు రక్తము ఏమవును? ఒకసారి మీరు ఆలోచించండి. గనుక వారు ఏ విధంగా పవిత్రపరచబడేవాళ్ళు, ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడేవాళ్ళు, ఏ విధంగా దేవునికి భయపడేవాళ్ళు, దేవుడు ఏ విధంగా వారిని అంగీకరించాడు అన్న విషయాన్ని మనం తీసుకుంటే గనక ఈ దహన బలి ద్వారా వారిని అంగీకరించాడు. హేబేలు అంగీకరించాడు. ఇది ఒక నియమము. ఈ నియమము ధర్మశాస్త్రము లేనప్పుడు దేవునికి భయపడువాడిగా ఉన్న వ్యక్తులకి అనుగ్రహించడు. మరి ఎలా చెప్పగలుగుతున్నావు? నీవు ఓ ప్రబోధకుడు అంటుకుంటున్నావు, ప్రజలకి అబద్ధాలు బోధిస్తూ, ప్రజలకి అబద్ధ నియమాలు స్థాపిస్తూ, తెలియరాని బోధన బోధిస్తూ, ప్రజల్ని మోసపరుస్తూ వారి నరకం వైపు నడిపిస్తున్న సబోధకుడుగా పేరు పొందిన వాడు నీవు కాదా? గనుక ఆ జన్మత పాపము ఆదాము ద్వారా వచ్చింది. ప్రతి పాపము ఈ గొర్రెపిల్ల యొక్క జీవము ద్వారా, నియమము. ప్రజలు
దీని ద్వారా శుద్ధి ఈ గొడుగు యొక్క ఆ ప్రాణమును బట్టి, ఆ జీవును బట్టి దేవుడు వారికి విలువనిచ్చి నీతిమంతులుగా తీర్చారు. ఆ విధముగా ఎవరైతే భయపడుతున్నారో వారు నీతిమంతులుగా తీర్చారు. ఎవరైతే భయపడుతున్నారో వారిని దేవుడు అంగీకరించాడు అని చెప్పటంలో ఎంత మాత్రమును సందేహం లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎంత విధానంగా పరుచుకుంటారండి. నాలుకను మడత పెడతారు, నలుగురులో కనబడతారు. నా జీవితంలో కూడా ఒక మంచి కృపను నువ్వు పొందాలని దేవుడు నీకు ఈ వర్తమానాన్ని అందిస్తున్నాడు. ఆ విధంగా ఆ విధిని నెరవేర్చటం వలన 24వ అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు అబ్రహాముని అన్ని విషయాలు ఆశీర్వదించాడు. మీరు ఎవరైనా చెప్పగలుగుతారు అలా? ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారు అలా? చెప్పలేరు. 24వ అధ్యాయాన్ని చూడండి మీరు. అబ్రహాముని అన్ని విషయాలు 1, 2, 3 కాదు, అన్ని. మన దేవుడు అంత గొప్పవాడు. దేవునికి భయపడటం వలన అబ్రహాములు ఎప్పుడో లేవీలు ఉద్భవించినప్పుడు, లేకపోతే మోషే ద్వారా అనుగ్రహింపబడిన ఆ ధర్మశాస్త్రపు విధిని ముందుగానే వారు నెరవేర్చారు. కనుక విధి అనేది ఆదాము తర్వాత ప్రవేశపెట్టింది. అది భయపడు వారికి సొంతమైంది. వారు ధర్మశాస్త్రము లేనప్పటికీ వారికి వారే ధర్మశాస్త్రమై ఉన్నారు. కనుక నా జీవితంలో చక్కగా వాక్యాన్ని నేర్చుకోండి. ఈ విధంగా ధ్యానము చేయండి. ఏదో నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం వచ్చాను, నేను దీవించేస్తున్నాడు, నీ పిల్లలను దీవించేస్తున్నాడు అని చెప్తే ఏమీ రాదు. కనుక ఈ చరిత్రలో ఉన్న ఆ కృపను మీరు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. రెండవ విషయాన్ని కూడా చెప్పుకుంటున్నాను. ఆదికాండం 31వ అధ్యాయములో 42వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఇదివరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువ చేసి తిని, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వచ్చాము. ఇక్కడ ఏమని రాస్తున్నాడు అంటే, యాకోబు ఏం చెప్తున్నాడు ఈ చరిత్రలో అంటే, నా తండ్రి దేవుడు అబ్రహాముకు దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు అన్నాడు, నాకు తోడైనాడు. 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు కొలువు చేశాడు. అతను మంద నిమిత్తం 6 ఏండ్లు కొలువు చేశాడు. అయినను నువ్వు జీతం 10 మార్లు మార్చాడంట. యాకోబోల్ మామ కొలువు చేశాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. గనుక ఒకసారి నాకు తోడై ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన సందర్భం ఏమిటి అంటే, అబ్రహాం భయపడ్డాడు, విధుల్ని నెరవేర్చాడు. ఓకే, ఆ బలిపీఠం నుండి లేపబడ్డవాడు అంటే బ్రతికింపబడ్డవాడు. ఆ బ్రతికింపబడిన ఇస్సాకు గురించి యాకోబు చెప్తున్నాడు. ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా తండ్రి భయపడ్డాడే, ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు. 6 ఏళ్ళు మంద నిమిత్తం
14 ఏళ్ళు నీ 2 కుమార్తెల నిమిత్తం 10 మార్లు నా జీతాన్ని నువ్వు మార్చావు. నా తండ్రి ఇస్సాకు దేవునికి భయపడినవాడు, ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు. గనుక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుడి ఇతనికి బెర్షెబ అరణ్యంలో ప్రత్యక్షమయ్యాడు, కల ద్వారా తోడై ఉంటాను అన్నాడు. గనుక దేవుడు యాకోబుని ఎలా సందర్శించాడు, యాకోబు ఎలా సంపాదించాడు అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇస్సాకు భయపడటం వలన ఇస్సాకు యొక్క ఆ భయముతో కూడిన ఆ భక్తి శ్రద్ధలు యాకోబుకు తోడైనట్లుగా చేయగలిగింది. ఇప్పుడు రెండవదిగా దేవునికి నీవు భయపడటం వలన దేవుడు నీ పిల్లలకు తోడై ఉంటాడు అని ఇక్కడ చెప్పబడింది. నాకు తోడై ఉన్నాడు. ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. నువ్వెందుకు భయం కలిగి జీవించాలి? కుటుంబ పరంగా దేవుడికి ఎందుకు ఇప్పుడు భయపడాలి? ఏమండి, కలెక్టర్ కొడుకులందరూ కలెక్టర్ అవుతారా? ఇంజనీర్ కొడుకులందరూ ఇంజనీర్లు అవుతారా? టీచర్ కొడుకులందరూ టీచర్లు అవుతారా? టీచర్లు కొడుకులు కొంతమంది తాగుబోతున్నారు, ఉద్యోగం లేకుండా జోదగాళ్ళు ఆడేవాళ్ళు. భయానకమైన పరిస్థితి. కానీ ఇస్సాకు కొడుకు యాకోబు నాకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. నా జీతాన్ని 10 మార్లు మార్చాను, 14 ఏళ్ళు కొలువు చేశాను నీ కుమార్తెల కొరకు, 6 ఏళ్ళు ఈ మందు కొరకు కొలువు చేసి ప్రయాసపడ్డాను. అంటే నువ్వు దేవునికి భయపడు వాడుగా గనక కనబడితే నీ తర్వాత ఉద్భవించిన నీ కుమారులు ఎక్కడ ప్రయాసపడుతున్నా, ఎక్కడ కష్టపడుతున్నా, ఈ స్వదేశంలోనే కాదు విదేశాల్లోనే కాదు, ఎక్కడ ప్రయాసపడుతున్నా నీ పిల్లల యొక్క కష్టార్జితాన్ని వారు కోల్పోకుండానట్లుగా ఆయన తోడేండి వారిని కాపాడి సంరక్షించేవాడుగా ఉంటాడు. అంతేగాని పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అని చెప్తారు తప్ప దేవునికి భయపడే వాళ్ళు ఉండరు. కొంతమంది ఉంటారు. అదే కానీ దేవుడికి నీవు భయపడేవాడు కావాలి. ఈ సందేశాన్ని నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు భయపడితే నీ పిల్లలు ఎక్కడ చేసినా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు అనుభవించినట్లుగా ఉంటారు. వాళ్ళ ప్రయాసపడింది వాళ్ళు పొందినట్లుగా చేయగలుగుతారు. యాకోబు ఏమని తీసుకుని పోయాడా వెళ్ళేటప్పుడు? కానీ విశాలమైన మందులతో వస్తున్నాడు, దాసులతో పనివారితో వస్తున్నాడు. ఓ పనివాడుగా పోయిన వాడు పనివాడితో వస్తున్నాడు. ఎంత గొప్ప విశేషం అండి! ఒకసారి ఆలోచన. నీవు నీ కుటుంబస్తులు, నీవు నీ యజమానుడు భయభక్తులు కలిగి జీవించటం వలన ఆ భయము దేవునికి భయపడటం వలన నీ కలిగిన సంతతిని ఆయన ఏం చేస్తాడు అంటే విస్తారమైన ఆస్తులను సంపాదించేటట్టుగా, లేకపోతే ఆ యొక్క కృపను సంపాదించినట్లుగా, లేకపోతే జీవనోపాధి వల్ల ఎట్లాంటి నష్టం కలగకుండానట్లుగా, ఓ సంపాదన పరులైనట్లుగా,
మంచివాడు తన పిల్లల్ని ఆస్తికి కర్తలు చేయనట్లుగా నీ భయము నీ పిల్లల్ని గొప్ప చేయగలుగుతుంది. లాభాన్ని వచ్చినప్పుడు మంచే గాని చెడు గాని యాకోబుతో పలకొద్దంటాడు, వ్యాఖ్యమాడతాడు. పలక మంచే గాని చెడే గాని నువ్వు నోడు యాకోబు. కనుక నా జీవితంలో ఎంత తృప్తి ఉంది. కనుక నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? అతని కష్టాలు తొలగించి యాకోబుని ఆశీర్వదించిన గొప్ప దేవుడు. కనుక ఇస్సాకు భయపడ్డాడు. ఇస్సాకు భయము కలిగి ఉన్నాడు. అతని కుమారుణ్ణి ఆశీర్వదించి తన నడుము నుండి 12 గోత్రాలను తీసి వారిని గొప్ప చేసి, వారినితో వాగ్దానాలు చేసి, వారిని గొప్ప జనముగా చేసి ఆశీర్వదించాడు. భయము నిన్ను విశాలపరిచి నిన్ను ఆశీర్వదిస్తుంది అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఐగుప్తీయులు ఇజ్రాయేలు వర్ధిల్లుతున్నారని, సంతాన అభివృద్ధి కలుగుతుందని ఆలోచన చేసి మంత్రసానులకు చెప్పి వాళ్ళని చంపాలని మగపిల్లల్ని అనుకున్నప్పుడు ఏం జరిగింది? వారు దేవునికి భయపడటం వల్ల ఆ మంత్రసానుల యొక్క సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేశాడు. అంత గొప్ప విశేషం. కనుక నా జీవితంలో అటువంటి కృపను మీరు సంపాదించాలని నేను ఈ వర్తమానం ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను కూడా. ఇంకొక విషయాన్ని బైబిల్ నుంచి నేర్చుకున్నాం. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. 18వ వాక్య భాగం. 3 దినములు యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడేవాడు, మీరు బ్రతుకున్నట్లుగా దీన్ని చేయండి. మీరు యథార్థవంతులైతేరా, మీ సోదరుడిలో ఒకడు నా చెరసాల్లో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీర్చుకున్నటకు ధాన్యము తీసుకుని పోడి, మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి. అట్లా మీరు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనుక మీరు సావక ఉందిరని చెప్పాను. వారు అట్లా చేసిరి అని రాయబడింది. చూడండి, ఇక్కడ సందర్భం. యోసేపుని ఇస్మాయిల్కి అమ్మేశారు. ఇస్మాయిల్ తీసుకెళ్లి ఐగుప్తుకి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అక్కడ పడరాని కష్టాలు పడ్డాడు. ఇనుప సంఖ్యలో ఆయన బాధించి బైబిల్ కీర్తనలో రాయబడింది. పొలములో ఏమి ఇంట్లో ఏమి పనిచేస్తున్నప్పుడు యెహోవా సఫలం చేసేది. పాపం చేయకపోయినా తీసుకుని వెళ్ళి యోసేపుని చెరసాల్లో బంధించారు. అక్కడ కటాక్షమును కలగజేసి, వారికి దయ కలగజేసి, వారి పైన ప్రతి పనిని చేసే ఒక కృపను ఇంకా చెప్పాలి అనుకుంటే ఒక బాధ్యతను దేవుడు అక్కడ చెరసాలలో కూడా అప్పగించాడు. యోసేపులో ఉన్న ఆ ప్రాముఖ్యత ఏమిటి అంటే, తండ్రి దగ్గర ఉన్న, తన అన్న దగ్గర ఉన్న, ఐగుప్తు దేశంలో ఉన్న, బానిసగా ఉన్న, చెరసాల్లో ఉన్న, ఎక్కడ ఉన్నా గాని ఈ యోసేపు చేసే పని ఏమిటి అంటే, ఈ యోసేపు చేసే పని ఏమిటి అంటే దేవునికి భయపడుట. నువ్వు దేవునికి భయపడితే స్త్రీ వ్యామోహం నేమీ చేయలేదు. రసమేమో చెప్తూనే ఉంటాడు. నర్సరాపేటలో ఏం జరిగింది, కర్నూలులో ఏం జరిగింది అంట. కారణం ఏమిటి? భయం లేకపోవడం. చెప్పేవారుగానే ఉంటున్నారు తప్ప దాన్ని స్థాపించిన వారిగా లేకపోవటం వల్ల భయం ఎక్కడి నుండి వస్తుందండి? భయం వస్తుందా? రాదు. నరసరాపేటలో ఏం జరిగింది, కర్నూలులో ఏం జరిగింది, కుండ బిర్యానీ గనుక ఇవన్నీ కూడా ఈ నథింగ్. నమ్మసత్యం కానీ మనుషులు నమ్మసత్యం కానీ బోధలు, అరుపులు రంకులు పెడగొప్పులు కానీ
తప్ప వేరొకటి చూడం మనం వినలేము కూడా. వాళ్ళ దగ్గర స్పష్టత ఉండదు. వాళ్ళ గురించి చెప్పుకోవడం కూడా పాపమేనండి. పాప గురించి చెప్పడం కూడా పాపమే. యేసేపు దేవునికి భయపడువాడు. దేవునికి భయపడటం వల్ల సరసాల్లో వేసిన కటాక్షం కలిగింది. మీరు అనుకుని ఇరుకులు ఇబ్బందులు వచ్చిన కటాక్షం కలుగుతుంది. నమ్మకముగా పనిచేస్తున్నా నింద మోపబడింది. అయినా చలనం లేదు. లోపడిపోతే పాపానికి బానిసైపోతే గొప్పవాడైపోయేవాడేమో ఒకవేళ. అదే మనుషుల ద్వారా కొంత మట్టుకు గొప్పవాడైపోయేవాడు ఉండేవాడేమో. కానీ యేసేపు దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడికి ఇంటి నుండి ప్రారంభమయ్యే శ్రమలు, విపత్తులు ప్రారంభమయ్యాయి. నీకు అవమానాలు, ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. చేయరాని నేరాలు చేస్తాడని శరసాలు పాలైపోయాడు. కానీ భయపడటం అనేది ఆపలా. మరి నువ్వు దేవునికి భయపడితే దేవుడి దృష్టికి భయపడేవాడుగా నువ్వు కనబడితే నువ్వు ఉంటున్నది శరసాలైనా ఇరుకైనా, నేను ఉంటున్నది ఏ ఉద్యోగం వ్యాపారమైనా, నువ్వు నమ్మకస్తుడుగా పనిచేస్తున్నా, మనుషులకి అనుకూలముగా నువ్వు చేయకపోయిన ధర్మం ప్రకారం నువ్వు చేస్తున్నా, ఆ దేవుడి పైన ఆ భయం ఏం చేస్తుంది అంటే ఆ దేశం పైన ఈ యేసేపుని అధికారిగా చేయగలిగింది. ఈ అథారిటీ ఇది యేసేపులో ఉన్న స్పెషాలిటీ. అది భయం. భక్తి చేయండి అంటే ప్రార్థన పాటలు పాడి సన్నిధికి వచ్చి మందిరానికి వచ్చి వెళ్ళిపోతాం. మరి నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ భయపడుతున్న ఈ యేసేపు జీవితంలో ఆ దేశం పైన అధికారిగా ఉన్నాడు. యేసేపుకు తెలియకుండా కౌలేయులను చేయను కదిలించకూడదు, ఏ పని చేయకూడదు. ఎవరండి ఓ బానిసండి, ఎవరండి ఓ పరాదేశస్తుడండి. కాలంలో కరువు వచ్చింది, మోకాల వీరుడు ఉన్న చోట కరువు వచ్చింది, మొగసిరి కలబడే పోరాడిన చోట కరువు చేత బాధపడుతున్నారు. అన్యుల దేశమైనా అన్యుల దేశంలో ఉంటున్న దేవునికి భయపడువాడు ఒక్కడ ఉన్నాడు గనుక ఆ దేశం కాపాడబడింది, తన ఆలోచన ద్వారా సంరక్షించబడింది, సమృద్ధిని అనుభవించింది. ఆ దేశం పైనే ఎవరికి భయపడ్డాడో, ఏ దేవుని సన్నిధిని నిలబడి ఉన్నాడో, ఎంత సహించాడో, ఎవరి ఎడల ఆయన భయము కలిగి ఉన్నాడో, ఆ భయపడటం వలన దేవునికి ఆ భయము ఆ వృత్తిని ఆ దేశం పైన అధికారిగా చేయగలిగాడు. యేసేపు కంటే జ్ఞానవంతులు లేరని కాదు, ఆ దేశంలో ఉన్నవారు గొప్పవారని కాదు, కానీ యేసేపుని దేవుని భయము గొప్పవాడిగా చేయగలిగింది. నీ నా జీవితంలో సులకనైన శ్రమలు, సులకనైన ప్రార్థన, సులకనైన కన్నీరు, సులకనైన జీవితం అయినా నువ్వు కంగారు పడకో, కలవరకు పడకో. ఏదొక రోజు ఆయన నిన్ను కనపరుస్తాడు, ఏదొక రోజు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. ఇదే మన దేవునిలో ఉన్న స్పెషాలిటీ. గనుక దేవునికి భయపడు, మనుషులకు భయపడు.
దేవునికి భయపడు, పరిస్థితులకు కాదు. దేవునికి భయపడు, శరీర కోరికలకు కాదు. దేవునికి భయపడు, సమస్తాన్ని దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. ఆమేన్. ఇది కూడా చివరగా ఇంకొక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మీరు ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్య భాగం చదువుకుంటే, శరీరధారి అయిన దినాల్లో మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును అని రాయబడదు. యేసుక్రీస్తు భయభక్తులు కలిగి ఉన్నందున, ఆయనకంటే ఎక్కువవారు మనం, తక్కువవారు. మరి యేసుక్రీస్తే భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడేను అని రాయబడింది. ఈ కొడ దెబ్బలకు కొట్టబడింది, చీరలకు కొట్టబడింది, సిలువ వేసింది, పిడుగుద్దులు అనుభవించింది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు సహించడానికి గల కారణం ఏమిటంటే దేవునికి భయపడటం వలన. ప్రార్థన చేస్తున్నాడు, నీ చిత్తమే సిద్ధించును గాక. ప్రార్థన చేశాడు ఆయన అమ్మవారు, నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే దేవునికి భయపడి తన జీవితం, తన యవన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడు. భయం దేవుడంటే. దేవునికి తన శరీరాన్ని అప్పగించుకున్నప్పుడు, లేదా తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, దేవునికి భయపడుతున్నప్పుడు దేవుని చిత్తము యేసుక్రీస్తు దేహమందు జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? మనుషుల ద్వారా. దేవుడే అప్పగించాడంటే మనుషులకి. కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కొరటలు పెట్టారు. ఆయన మరణించినట్లుగా చిత్రహింసలు చేసి మరణించుటకు మరణానికి కారకులయ్యారు. ఇదంతా జరుగుతుంది. ఆయన మరణించడం ద్వారానే, ఆయన రక్తం ద్వారా విమోచన, మన ఆత్మకి పరిశుద్ధత కలిగింది. యేసుక్రీస్తు మరణించకుండా మనకి విమోచన లేదు, స్వస్థత లేదు, ఏమీ కూడా లేదు. మనకి శూన్యం. దేవునికి భయపడి తన దేహాన్ని కానీ తన జీవితాన్ని కానీ అప్పగించుకున్నప్పుడు వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన వధించబడ్డప్పుడు దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా, ప్రతి వాడికి మోక్షం అంటే నిత్య జీవం ప్రసాదించినట్లుగా, దేవుని దగ్గర ఒక స్వతంత్రత కలిగినట్లుగా విమోచనని అనుగ్రహించు. ప్రతి నీతిమంతులుగా తీర్చబడ్డారు ఆయన రక్తాన్ని బట్టి. కారణం భయము. దేవుడంటే ఆ భయమే మనందరికి నిత్య జీవాన్ని అనుగ్రహించింది. ఆయన దేవుడికి భయపడటం వల్ల, దేవుడు ఆయన అంగీకరించటం వలన గొర్రె పిల్లగా పాపాలు మోసుకుని పోయేవాడుగా, ఆయన ద్వారా నిత్యత్వం వచ్చినట్లుగా, ఆయన విశ్వసించినప్పుడు నిత్య జీవం పొందినట్లుగా చేయగలిగాడు. కారణం దేవునికి భయపడటం వలన. మరి నా జీవితంలో కూడా దేవునికి భయపడటం వల్ల ఏం జరుగుతుందంటే మన దేహమందు దేవుని చిత్తము జరుగుతుంది. మరి దేవునికి భయపడుతున్నావా? నీవు మనుషులకు భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? రాజకీయ నాయకులకు భయపడుతున్నావా?
నువ్వు ఎవరికి భయపడుతున్నావు? నీ భయం ఎవరి ఎలా కలిగి ఉండాలి? నేను చెప్పేది మనుషుల కోసం నేను చెప్పటం లేదు. పరమందున్న దేవునికి నువ్వు భయపడాలి. నెబుకద్నెజరు ఉన్నాడు. నెబుకద్నెజరుకు భయపడ్డదా? షడ్రక్, మెషక్, అబేద్నెగో. భార్యలు సింహాలకు భయపడ్డా? వారు వేసే సింహాల గృహాలకు భయపడ్డా? వాళ్ళ అధికారానికి భయపడ్డా? ఓ బానిసలు వాళ్ళు, బానిసలుగా జీవిస్తున్న వాళ్ళు, ఏ అధికారం లేని వాళ్ళు ఎవరికైనా భయపడ్డారా? భయపడ్డా. దేవుని కార్యము దేవునికి భయపడటం వల్ల నీలో జరుగుతుంది. దేవుని కార్యము దేవునికి నీవు భయపడటం వల్ల నలుగురిలోనికి స్ప్రెడ్ అవుతుంది నీ కార్యం. కనుక నా జీవితంలో కూడా అట్లాంటి ఒక కృపను పొందినప్పుడు నీ దేహములో దేవుని చిత్తము ఈ ఏర్పాటు అనేది జరుగుతుంది. కనుక ఎక్కువగా నీవు దేవునికి భయపడువాడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీ చిత్తమును, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. మరి నువ్వు దేవుని చిత్తము చేయాలి అనుకుంటే దేవునికి భయపడుతున్న వాడిగా కనబడాలి. నీ వాక్యము చెప్తున్నప్పుడు, నీవు ప్రవర్తిస్తున్నప్పుడు, ప్రజల్లో ఉన్నప్పుడు ఏరియాలు మార్చి ఊసరవల్లి లేక బోధించడం కాదు. ఊసరవల్లి ప్రవర్తన, ఇక్కడ ప్రవర్తన అయిపోయింది. మన ప్రవర్తన ఊసరవల్లి ప్రవర్తన. ఇక్కడ రెడ్ కలర్, అక్కడ గ్రీన్ కలర్. విజయవాడ వాడితే గ్రీన్ కలర్, వాడి వల్ల ఎక్కడికి వైజాగ్ వాడితే అక్కడ బ్లాక్ కలర్. ఈ కదా దేవునికి భయపడాలి. నువ్వు మారుతున్నప్పుడు నీ రంగులు మారుతున్నాయి, నీ విశ్వరూపం మారుతుంది తప్ప దేవుని చిత్తం నీ దేహమందు నెరవేర్చలేకపోవటం. బదనాలు మారుతున్నప్పుడల్లా నీ యొక్క ఆ గుర్తింపులు మారుతున్నాయి తప్ప దేవుని చిత్తం నీ దేహమందు నెరవేర్చలేకపోవటం. కారణం ఏమిటి అంటే దేవుని యందు భయము లేకపోవటం. దేవుని యందు భయము కలిగి ఉండాలి. ఆడెవడో చెబుతున్నాడు, ఆడు బలి చెబుతున్నాడు, ఇది పోలంట, ఆడితే అయిపోలంట. చేసే పనులు సేవలో మన మధ్య ఇక్కడ గొడవ జరిగింది. ఏం జరిగింది? ఏం గొడవ అంటే, ఏం గొడవరా బాబు అంటే, ఏం గొడవరా బాబు అని అడిగితే ఏం లేదండి, అలా కులదైవ మీద సింహాలు ఎక్కించారట. వీడు పాంప్లెట్ తీసుకుని వెళ్ళి పంచుతా ఉన్నాడు నందిగం దగ్గర. ఆ కులదైవేమో గాడిదంట. వాడు చెవులు మేలేసి వీడిని చంపకేసులు ఆగి కొట్టారు. ఏడుస్తూ ఉంటే కొడితే పర్లేదు, వాళ్ళు అక్కడే బంధించారు వాడిని. నేను స్వయంగా కనుక్కుంటే లేదు అదే లేదు చేసి నన్ను కేకలేసి, మన టాకింగ్ పవర్ కేకలేసి వాడిని విడిపించాను. ఇటువంటి పనులు వాడు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం పనిచేశారు కానీ కులదైవం గాడిదే. మా గాడిద మీద నువ్వు సింహాన్ని ఎక్కిస్తావరా? నువ్వు వాళ్ళ కులదైవం గాడిదే. తప్పలేదు. ఎవరో ఆత్మగౌరవాన్ని వాళ్ళకి మనం ఇవ్వాలి. వాళ్ళు తెలుసుకోవాలి. ఏ ఒక్కరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. అలాగని ఆవేశపూర్వకంగా ఉండి మనం మన ఉద్దేశ ప్రకారంగా వెళ్తే కనుక మనం అది చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత కొన్ని గ్రహించుకుంటూ, కొన్ని మనం సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. సమాజం మంచి ఏర్పాటు కనుక మరి ఆలోచన చేయవలసిన పని ఏమిటంటే దేవునికి మనం భయపడాలి. ఆ దేవునికి భయపడినప్పుడు మాత్రమే మన దేహమందు దేవుని చిత్తం జరుగుతుంది. ఆ దేవుని చిత్తం యేసుక్రీస్తులో ఉంది. ఆయన దేవుడు అంగీకరించాడు. ఆ అంగీకారము ద్వారా 3వ దినమున పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు.
దేవుని ఇష్టం నెరవేర్చబడకుండా, దేవుని చిత్తం నెరవేర్చబడకుండా పునరుద్ధాన శక్తిని పొందుతానని పునరుద్ధానపు పాటలు పాడి ఇవేదో చెప్పుతే జరుగుతుంది అనుకోవటం అసంభవం. దేవుని చిత్తము లేకుండా పునరుద్ధానం అనేది జరగదు. దేవునికి భయపడకుండా పునరుద్ధానం కలుగుతుంది అన్న విషయాన్ని నువ్వు ఎక్కడనూ చెప్పకు అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా నీతో చెప్పుచు. కనుక నా జీవితంలో మంచి కృపను నువ్వు సంపాదించాలని భయభక్తులు కలిగి ఆయన అంగీకరించబడ్డాడు. దేవుని చిత్తాన్ని తన దేహమందు జరిగింది. అలాగే దేవుడు ఏ ప్రణాళిక చేత, ఏ ఉద్దేశం చేత ఈ భూలో నిన్ను ఉద్భవించాడు, ఆ దేవుని చిత్తాన్ని దేహమందు నెరవేర్చి కలగబోయే ఆ నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకుని నువ్వు ముందుకు గనక తీసుకుని వెళ్తే నీ జీవితంలో అనేకమైన కార్యాలు ప్రభు జరపగలుగుతాడు. కనుక ప్రతిదీ కూడా మీరు ఆలోచన చేయండి, ఆలోచన చేసి అడుగులు వేయండి. ఒక నూతనమైన కృపను, ఒక నూతనమైన ప్రణాళికను, ఒక నూతనమైన శక్తిని మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఒకటి, అబ్రహాం భయపడ్డాడు, విధిని నెరవేర్చాడు. విధిని నెరవేర్చాడు. ఆ విధి ద్వారానే వాళ్ళు నీతిమంతుడిగా తీర్చబడి అంగీకరింపబడ్డారు. 2, ఇస్సాకు దేవునికి భయపడినవాడు. తన సంతతిని దేవుడు విడిచిపెట్టగా తోడేయండి విస్తారమైన ఆస్తుని సంపాదించినట్టుగా చేస్తాడు. అలా కష్టార్జితం వ్యర్థం కాకుండా కాపాడగలిగాడు. 3వ విషయం, దేవునికి భయపడువాడు యోసేపు ఆ దేశం పైన అధికారిగా చేయగలిగాడు. కనుక నా జీవితం యేసుక్రీస్తు భయభక్తులు కలిగి అంగీకరింపబడ్డాడు. తన దేహాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేహంతో దేవుని చిత్తాన్ని చేశాడు. అందరికి విమోచన ఇచ్చాడు, అందరికీ స్వస్థతనిచ్చాడు. అన్ని నామముల కన్నా పరిణామముగా మార్చబడ్డాడు. ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన ద్వారా మనకి పునరుద్ధానం కలుగుతుంది. నీ వరుసలో కూడా నీవు దేవునికి భయపడువాడుగా ఉండి దేవుని చిత్తాన్ని గనక నువ్వు జరిగించగలిగితే నీ జీవితంలో అనేకమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. నీకు కూడా మంచి కృపను ప్రభు అనుగ్రహిస్తాడు. గనుక ఇట్టి వర్తమానాన్ని ఆలకిస్తున్న నా సహోదరులారా, మీరు ఆలోచించండి, ఆలోచించి అడుగులు వేయటం ప్రారంభించండి. ఏది మేలైన మార్గం అని విచారించండి, దాంట్లో ప్రవేశించండి. సత్యము తెలియకుండా, వాక్యము తెలియకుండా, దేవుని చిత్తము తెలియకుండా, దేవుని ప్రణాళిక తెలియకుండా అయ్యో ప్రజలు అనేక మందిని విభ్రాంతి పరిచి, అనేక మందిని మోసపుస్తుండగా, అనేక మంది దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతుండగా, వాక్యము తెలియని వారు బోధిస్తుండగా ఆ బోధల ఉండి మీరు భ్రమపడవద్దు. మీరు వినండి, దేవునికి భయపడండి. మీరు దేవునికి భయపడండి, మీ పిల్లలకు తోడే ఉంటాడు. దేవునికి భయపడండి, మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాడు దేశంలో. దేవునికి భయపడండి, ఆయన మీ దేహమందు దేవుని చిత్తాన్ని నెరవేర్చి కలగబోయి ఆ మహిమ గల కార్యాలు మీ జీవితంలో నెరవేరుస్తాడు. గనుక గ్రహించండి. కనుక ప్రతి ఒక్క విషయంలో మీ కృపను, ఆయన సత్యమును విడిచి దూరముగా వెళ్ళకండి. దేవుడు సదాకాలం మీకు తోడై ఉంటాడు. సదాకాలం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సదాకాలం మిమ్మల్ని నడిపిస్తాడు. అందుకే అడుగుతున్నాడు, కుమారుడు తండ్రిని గనపరుచును కదా, యజమానుడు దాసుడు తన యజమాని గనపరుచును కదా. కనుక నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు అనాలి, నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అంటే, నేను ఎక్కడ ఉన్నాను, భయపడేవాడు ఎక్కడ ఉన్నాడని నువ్వు చెప్పాలి. యెషయాని అడుగుతాడు. యెషయాని అడిగినప్పుడు యెషయా ఏమంటాడు? నన్ను పంపు, నేను ఉన్నాను అంటాడు. కనుక నా జీవితంలో కూడా అట్లాంటి కృపను నువ్వు సంపాదించాలని, అట్లాంటి యోగ్యతను నువ్వు సంపాదించాలని కోరుకునే దేవుడు ఈ వర్తమానాన్ని నీకు ఇచ్చాడు. ప్రాంతంలో ఒక రకంగా, ఆ ప్రాంతంలో ఒక రకంగా, ఈ ప్రాంతానికి ఒక రకంగా, ఆ ప్రాంతానికి ఒక రకంగా నిన్ను దేవుడు ఇచ్చాడు. ఎక్కడున్నా, దేశం ఏదైనా, ఉంటున్న స్థలం ఏదైనా, నీవు ఉంటున్న ప్రాంగణం ఏదైనా, ఎక్కడ ఉంటున్నా కానీ నీవు రంగులు మార్చేవాడు కాదు, దేవునికి భయపడేవాడుగా జీవించాలి.
దేవునికి భయపడువాడుగా ఉంటే ఏ రంగులు ఉండవు నీ దగ్గర, ఒకే రంగు, అదే యేసు రంగు. ఆమేన్. కనుక నా జీవితం అట్లాంటి కృపను సంపాదించాలని, అట్లాంటి పరిశుద్ధతను నువ్వు సంపాదించాలని ఓ సహోదరుడిగా, సాతాను జయించిన వాడిగా, దేవుని వర్తమానం అందుకున్నవాడిగా మీకు వచ్చుచున్నాను. వినండి, వినిపించండి, వినని వారికి కూడా తెలియచేయండి. వాక్యమున్న సత్యాన్ని మీరు గ్రహించండి. సాదృశ్యంతో చెప్పబడింది ఏది కూడా మీరు వినకండి. మీరు దేవుని వాక్యాన్ని వినండి. ఆ దేవునికి భయపడి, లోబడి, శిరస్సు వంచి సాగిలపడి దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా సహృదయంతో నేను కోరుకుంటున్నాను. అందరూ తరల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి. ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడో, అబ్రహాము బలిపీఠం దగ్గర కనబడుతున్నాడు భయపడుతున్నవాడుగా. ప్రజల ఎదుట కాదు, సంఘటనలో కాదు, సమాజంలో కాదు, నీవు నాకు భయపడుతున్నవాడు ఎక్కడ ఉన్నాడు? ఇస్సాకు భయపడిన దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. నీ పిల్లని మోసం చేయరు. నీ పిల్లల రెక్కల కష్టార్జితం పాడు కాకుండా వారి కష్టార్జితాన్ని అప్పగించగలిగిన వాడు. నువ్వు భయపడగలిగితే నీ కృపను నాకు ఇవ్వండి నాయనా అని మనసారా ప్రార్థన చేసుకో. యేసేపు దేవునికి భయపడువాడు. ఆ దేశంపై అధికారి కాగలిగాడు. యేసుక్రీస్తు దేవునికి భయపడువాడు. తన దేహమందు దేవుని చిత్తమును నెరవేర్చగలిగాడు. నీ దేహమందు దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా? కృపనివ్వండి ప్రభు అని ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ప్రేమస్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఎంతవరకు నాయన మీరు మాట్లాడిన మాట కొరకు స్తోత్రాలు. నీరు కట్టి మీరు పల్లింపచేయండి, గొప్ప అభివృద్ధిని కలగచేయండి. ప్రతి వారు దేవునికి భయపడినట్లుగా భయం వల్ల వచ్చే ఆశీర్వాదాన్ని ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వింటున్న ప్రతి వారిని దీవించండి, నీ వాక్యంలో స్థిరపరచండి. గ్రహించుకునే మనస్సును దయచేయండి, ఆలోచన దయచేయండి, కృప దయచేయండి, నీ కనికరమును తోడయించండి. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం నెరవేర్చి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. వచ్చే సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా సహృదయంతో కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.